నమస్తే నా పేరు రాధిక వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి వ్యవహార శైలిపై జనాల్లో అసంతృప్తి భూ కబ్జా కోరుల పేరుతో ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్నారని ఆరోపణ దొడ్డుబట్లకు 500 రూపాయల బోనస్ చెల్లించాలి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నిరసనలు నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ డీలర్లను హెచ్చరించిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ అనుమతి లేని పాఠశాలలను సీజ్ చేయాలి శ్రీ చైతన్య స్కూల్ ఎదుట ఏఐఎస్ఎఫ్ ఆందోళన ఇక వార్తల వివరాలు దొడ్డుబట్లకు కూడా 500 రూపాయల బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆందోళనలు చేపట్టారు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు నేతలు బోనస్ కు ఆశపడి ఓట్లేస్తే గద్దెనెక్కాక మాట మార్చారని ఆరోపించారు నేతలు ఇప్పటి వరకు దొడ్డు సన్న రకాలను గుర్తించలేదని ఇప్పుడెలా గుర్తించి బోనస్ చెల్లిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మానకొండూరులో మాజీ ఎమ్మెల్యే రసమయ్యి బాలకిషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి సన్న రకం వడ్లకు మాత్రమే 500 రూపాయల బోనస్ ను ప్రకటించి దొడ్డు రకం వడ్ల రైతులను విస్మరించడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ అధిష్టానం ఆదేశాల మేరకు ఆయా నియోజకవర్గాలలో నిరసనలు చేపట్టారు పార్టీ నేతలు ఇందులో భాగంగా కరీంనగర్లోని నివాసంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు మేయర్ సునీల్ రావుతో పాటు ఆ పార్టీ నేతలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు తెలంగాణ యాసంగిలో 90% మంది రైతులు దొడ్డు రకం వడ్లను మాత్రమే పండిస్తారని వారికి కూడా 500 రూపాయల బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు గత సంవత్సరంతో పోలిస్తే ఈ యాసంగికి దిగుబడి తగ్గిందన్నారు రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోళ్లు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నేనేమంటున్నా యాసంగిలో రైతందరూ దొడ్డుబాట్లు ఇస్తారు కాబట్టి ఈ దొడ్డుబాట్లు అన్నిటి కూడా బోనస్ ఇవ్వాలని చెప్పేసి నా ప్రధాన డిమాండ్ సన్నబాట్లకు వేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు ఆ సన్నబాట్లను కూడా ఇంతమంది ఎఫ్సీ గుర్తించాలి ఈ సన్నబాట్లు అని దొడ్డుబాట్లు గుర్తించాలి కొన్ని సన్నబాట్లు కూడా గ్రేడ్ కామన్ ఏరియా కింద అంటారు కొన్ని దొడ్డుబాట్లు కూడా గ్రేడ్ ఏ కింద కూడా డిఫరెన్స్ చేస్తారు కాబట్టి ఇక్కడ కూడా అటువంటి నిబంధన లేదు అటు గుర్తించే ప్రక్రియ లేదు గుర్తించలేము కూడా ఏవి సన్నబాట్లు ఏవి దొడ్డుబాట్లు గుర్తించలేము కాబట్టి వెంటనే ఎలాంటి కండిషన్ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా రైతుకు ఎవరు కొనుగోలు కేంద్రాలలో అమ్ముకుంటారో వాళ్ళకు ఓపీఎంఎస్ ద్వారా వాళ్ళకు 500 రూపాయలు బెనిఫిట్ బోనస్ ఇవ్వాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ రైతుల పక్షాన ఉంటుంది నెంబర్ రెండోది ఇప్పుడు ఆల్మోస్ట్ కొనుగోలు పూర్తవుతుంది ఇప్పటికీ 30 లక్షలు దాటాలి మరి మిగతా పంట మేము 90 లక్షల దాకా పంట కొన్నాం ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి మిగతా ఎంత సమయంలో కొనుగోలు కంప్లీట్ అయిపోతుంది కొనుగోలు కంప్లీట్ అయిపోతే 40 దాటే అంటున్నారు మరి మిగతా 50 లక్షల పంట ఉన్నదా వేయలేదా ఎటుపోయింది కొనుగోలు కేంద్రానికి వస్తలేదు ప్రైవేట్ మార్కెట్కి వెళ్ళిపోయిందా రైతు తక్కువ ధరకు అమ్ముకున్నాడా అంటే వాళ్ళ పరిస్థితి కాబట్టి ఇవన్నీ పరిణమించుకొని రాను రైతు వ్యవసాయం పెంచుకుంటున్నాడు కానీ తగ్గిస్తలేడు మరి మేము 90 లక్షలు ప్రతి ఏటా మేము కొనుగోలు చేసినప్పుడు 70 లక్షలు తక్కువ కూడా కొనుగోలు చేసినప్పుడు మరి 33 లక్షలకి ఎందుకు కటాఫ్ అవుతారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు మాజీ ఎమ్మెల్యే రసమయ్యి బాలకిషన్ అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు వెంటనే దొడ్డుబడ్లకు 500 రూపాయల బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శేఖర్ గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, మానకొండూరు సొసైటీ చైర్మన్ నల్లా గోవిందరెడ్డి, శాతరాజు యాదగిరి, పిట్టల మధు, రామంచ గోపాల్రెడ్డి, ఎలగందుల సుదర్శన్, వేల్మారెడ్డి సత్యనారాయణ రెడ్డి, గుర్రం కిరణ్ గౌడ్ పాల్గొన్నారు. ఎలక్షన్లో అసెంబ్లీ ఎలక్షన్లలో అబద్ధాలు చెప్పి గద్దెనెక్కిరు. ఎంపీ ఎలక్షన్లలో కూడా మరి ఎంపీ ఎలక్షన్ కు ముందు ఈ మాట ఎందుకు చెప్పలేదు ముఖ్యమంత్రి గారని మేము అడుగుతా ఉన్నాం. మేము కేవలము సన్నాలకు మాత్రమే మేము బోనస్ ఇస్తాం, మేము ఇవ్వమని చెప్పేసి మీరు ఏమన్నా చెప్పినారా? కాబట్టి దీన్ని ప్రతి నిత్యం కూడా ఒక్కొక్క అబద్ధంతో కన్ఫ్యూజ్ చేసేసి తెలంగాణలో ఇచ్చినటువంటి హామీలన్నీ ఎగ్గొట్టే ప్రయత్నంలో కాంగ్రెస్ చేస్తూ ఉన్నది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణ. మన కేసీఆర్ గారు జిల్లాలు తిరుగుతూ ఉంటే రైతులు కన్నీళ్లు పెట్టినటువంటి దుఃఖం కూడా కనబడతా ఉన్నది. కళ్ళాల దగ్గర ఇలా పోలీస్ స్టేషన్ల ముంగట, ఎంఆర్ఓ ఆఫీసుల ముంగట రైతులు ఏ ఎంఆర్ఓ ఆఫీసుల ముంగట, ఏ పోలీస్ స్టేషన్ల ముంగట ధర్నాలు బంద్ కావాలని చెప్పి 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేసిండో అవన్నింటిని కూడా రద్దు చేసి మళ్ళీ రైతులను బిచ్చగాళ్ళగా మార్చే ప్రయత్నాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇలా ఎంఆర్ఓ ఆఫీస్ గారికి వచ్చి 10 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ఇలా రైతుల గురించి మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ప్రజలు కూడా అందరు గమనించాలి. మేము ఎందుకనంటే ఇది మా స్వార్థం కోసమో రేపు ఎలక్షన్లు ఉన్నదాని కోసం మేము చేయట్లేదు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాము, ఇచ్చిన హామీని 500 బోనస్ అనేది ఖచ్చితంగా అందరికి ఇవ్వాల్సిందే. అలాగే 2 లక్షల రుణమాఫీ చేయాల్సిందే. రైతుకు 10 ఎకరానికి 10,000 రూపాయలు కూడా ఇవ్వాల్సిందే. కౌలు రైతుకు కానీ మిగతా రైతులకు కానీ రైతులకు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో అవన్నిటి కూడా నెరవేర్చే వరకు కూడా ఖచ్చితంగా మా వైపు నుంచి, ప్రజల వైపు నుంచి, రైతుల వైపు నుంచి మేము పోరాటం చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఇచ్చిన మాట వెనుక తీసుకొని బడ్ల అన్నిటికీ కూడా కింటాలకు 500 రూపాయలు ఇవ్వాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తాం. నకిలీ విత్తనాలు అమ్మిన వ్యాపారులపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరించారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. రైతులకు అందుబాటులో ఎరువులు, విత్తనాలు ఉంచాలని, కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. వానాకాలం సాగుపై వ్యవసాయ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని, ఎరువులు, విత్తనాల దుకాణాలపై తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు కలెక్టర్. కరీంనగర్లోని గాంధీ రోడ్ టీటీడీ కళ్యాణ మండపంలో విత్తనాలు, ఎరువుల డీలర్లు, వ్యవసాయ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. డీలర్లు, వ్యాపారులకు పలు హెచ్చరికలు జారీ చేశారు. కాలం చెల్లిన విత్తనాలు, ఎరువులు, నిషేధించిన పురుగుల మందులు అమ్మవద్దని సూచించారు కలెక్టర్. ఒకవేళ అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం నిషేధించిన BT3 పత్తి విత్తనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించవద్దని స్పష్టం చేశారు. విత్తనాలు, ఎరువుల దుకాణాల్లో 15 రోజులకు ఒకసారి తనిఖీలు నిర్వహించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు రికార్డులు సక్రమంగా ఉండేలా చూసుకోవాలని, POS మిషన్ల ద్వారానే ఎరువుల అమ్మకాలు చేపట్టాలని సూచించారు. లైసెన్స్లను ఎప్పటికప్పుడు రెన్యువల్ చేసుకోవాలని, షాపుల్లో కనిపించేలా వాటిని ప్రదర్శించాలని డీలర్లకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, జిల్లా సహకార అధికారి రామానుజాచార్య, మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ దివ్యభారతి, ఏడీఏలు రణధీర్, సునీత, అంజలి, ఫర్టిలైజర్స్ అసోసియేషన్ ప్రతినిధి గౌరిశెట్టి మునీందర్, వ్యవసాయ అధికారులు, డీలర్లు పాల్గొన్నారు. మోస్ట్లీ మన తెలంగాణ వాటికి చూస్తే రైతులు చిన్న స్థాయి రైతులే ఉంటారు. సో కాబట్టి స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ దగ్గరికి వస్తారు, వాళ్ళు కూడా రిప్రజెంటేటివ్స్ పంపిస్తారు. సో సేల్ అండ్ బిజినెస్ ట్రాన్సాక్షన్ తో పాటు వాళ్ళని గైడ్ చేయడం, చైతన్యం పెంచుకోవడం, అవగాహన కల్పించడం ఈ బాధ్యత. సో మీరు యు ఆర్ నాట్ సింపుల్ ట్రేడర్, ఇట్లా కిరాణా షాప్ నుంచి కాదు, ఆల్ ఆఫ్ యూ ఆర్ లైసెన్స్ హోల్డర్. సో మీరు ఈ ట్రేడ్ లో చాలా ఎలా నుంచి ఉన్నారు, ఎన్నో ఇయర్స్ నుంచి. సో ఒక బిజినెస్ తో పాటు ఒక సామాజిక బాధ్యత కూడా మీ మీద ఉంటుంది. చిన్న చిన్న రైతులని మిస్గైడ్ చేసేసి ఇంకో ఫర్టిలైజర్ వైపు ఇన్పుట్ ఇంటెన్సివ్ డిపెండెన్సీ అలాంటివి మీకు చేయకండి. సో ఈ సెగ్రిగేషన్ చేయడం వల్ల కూడా అప్పుడప్పుడు అన్నెసెసరీ ఇది కొత్తగా వచ్చింది, నేను చూసాను కొత్తగా కాబట్టి చెప్తున్నాను. ఈ టీమ్స్ ని ఫార్మేషన్ చేసి కరీంనగర్ పోలీస్ బాసు తీరు మొదట్లో బాగానే ఉన్నప్పటికీ ఇప్పుడేదో తేడా కొడుతోందట. ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ అనే వ్యవస్థను ఏర్పాటు చేసి అప్పట్లో జనాల్లో వైబ్రేషన్ క్రియేట్ చేశాడాయన. సాధారణ పబ్లిక్ కి ఏమాత్రం అర్థం కాకపోయినా భూ కబ్జాలపై, కబ్జాకోర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నారని పోలీస్ బాస్ ని వేనోళ్ల పొగిడారు జనం. ఇప్పుడు అదే జనం అనుమానంగా చూస్తున్నారట. పోలీస్ శాఖలో కని విని ఎరగని రీతిలో ఓ వ్యవస్థని ఏర్పాటు చేసి
దాని ద్వారా సిపి కబ్జా రాయుళ్ల గుండెల్లో నిద్రపోతున్నాడని భావించిన పబ్లిక్ ఇప్పుడు ఏదో తేడా కొడుతుందని అనుకుంటున్నారట. జనాలకు ఈ అనుమానం రావడం వెనుక కారణాలు లేకపోలేదు. కరీంనగర్ సిపి అభిషేక్ మహంతిపై పబ్లిక్ ఇంతగా డిసప్పాయింట్ అవ్వడం వెనుక ఉన్న కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ జిల్లా ప్రజలకు సిపి అభిషేక్ మహంతిపై ఉన్న భ్రమలు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయట. భూ కబ్జాకోర్ల ఆటలు కట్టించడానికి ఆయన ఏర్పాటు చేసిన ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ పై జనాలు అనుమానం వ్యక్తం చేస్తున్నారట. ఈఓడబ్ల్యూ పేరిట ఆయన పెట్టిన కేసుల తాలూకు బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి తిరిగి ఆయనపైననే ఫిర్యాదు చేయడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. తాజాగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 7వ డివిజన్కి చెందిన మహిళా కార్పొరేటర్ ఆకుల పద్మ సిపిపై ఏకంగా ఎలక్షన్ కమిషన్కే ఫిర్యాదు చేయడం జిల్లాలో సంచలనంగా మారింది. మాజీ కార్పొరేటర్ అయిన తన భర్త ఆకుల ప్రకాష్పై అక్రమంగా భూ వివాదం కేసు పెట్టి అరెస్టు చేశారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈఓడబ్ల్యూ బాధ్యతలు చూస్తున్న మహిళా అధికారినికి ఓ భూమి సెటిల్మెంట్ విషయంలో తన భర్త సహకరించకపోవడంతో ఆయనపై ఫోర్జరీ కేసు పెట్టి జైలుకు పంపించారని ఆరోపించారు. అంతటితో ఆగకుండా తన భర్తపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టారని ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేశారు ఆకుల పద్మ. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సమయంలో కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి ప్రతిపక్షాలను టార్గెట్ చేసి కేసులు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న ఈసీ తెలంగాణ రాష్ట్ర డీజీపీకి చర్యలు తీసుకోవాల్సిందిగా మెమో జారీ చేశారు. ఈ అంశం ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. నా మీద 41 సిఆర్పిసి ఇచ్చిన దాన్ని బయటకు తీసి దాన్ని ఎస్సీ ఎస్టీ కేసు దానికి ఆర్డర్ చేసి నన్ను రిమాండ్ చేసి జైలుకు పంపారు. దాని మీద నా భార్య స్పందించి ఎలక్షన్ కమిషన్కు ఎలక్షన్ కోడ్ ఉండగా ఈ విధంగా చేసుడు అన్యాయం చెప్పి ఎలక్షన్ కమిషన్ గారికి రాస్తే వారు డీజీపీ గారికి రాసి మీరు వెంటనే మన కమిషనరేట్ మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఆ డీజీపీ గారికి మెమో జారీ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే కరీంనగర్ సీతారాంపూర్కి చెందిన భూ బాధితుడు ఎదుళ్ల విజయభాస్కర్ రెడ్డి సైతం తన భూమి విషయంలో పోలీసులు తనకి అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీతారాంపూర్ పరిధిలోని 22/Aలో 983 చదరపు గజాల స్థలంలో రెవెన్యూ మున్సిపల్ అనుమతులతో బిల్డర్ ద్వారా ఇళ్లు నిర్మించుకున్నాడు విజయభాస్కర్ రెడ్డి. సిరిమల్ల లక్ష్మీ మల్లేశం అనే వ్యక్తి సుమారు 100 మంది గూండాలతో వచ్చి నిర్మాణాన్ని కూల్చివేశాడని బాధితుడు ఆరోపించారు. మున్సిపల్ శాఖ రెవెన్యూ డిపార్ట్మెంట్ అనుమతులతో పాటు హైకోర్టు నుండి క్లియరెన్స్ ఆర్డర్ ఉన్నప్పటికీ తను చేపట్టిన నిర్మాణాన్ని కూల్చివేయడమే కాకుండా సీసీ కెమెరాలు ధ్వంసం చేసి హార్డ్ డిస్కులు ఎత్తుకెళ్లారు. అంతటితో ఆగకుండా అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బందిపై హత్యాయత్నం చేశారు. దీనిపై కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే సివిల్ తగాదా అంటూ కొట్టివేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పట్టపగలు 100 మందికి పైగా గూండాలు దౌర్జన్యం చేస్తూ నిర్మాణంలో ఉన్న పిల్లర్లని కూల్చడమే కాకుండా సీసీ కెమెరాలు ధ్వంసం చేసి హార్డ్ డిస్కులు ఎత్తుకెళ్లారు. కాపలా ఉన్న సెక్యూరిటీపై హత్యాయత్నం చేస్తే క్రిమినల్తో పాటు అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టాల్సిన పోలీసులు జస్ట్ సివిల్ కేసు అంటూ కేసుని తిరస్కరించడంలో ఉన్న ఆంతర్యం ఏమిటో సిపి గారే చెప్పాలి. అదీగాక నిందితులకి హుస్నాబాద్ ఏసీపీ సతీష్ బాబు దగ్గరి బంధువు కావడం, ఆయనకి ఈఓడబ్ల్యూని పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారి స్నేహితుడు కావడం వల్లే తన ఫిర్యాదుని పోలీసులు పరిగణలోకి తీసుకోవడం లేదని బాధితుడు విజయభాస్కర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అదీగాక భూ కబ్జాల్లో పలు కేసులు ఎదుర్కొని ఉద్యోగం ఊడగొట్టుకున్న మాజీ ఏఎస్ఐ మోహన్ రెడ్డి ఈ వివాదంలో తెర వెనక ఉండి తతంగం నడిపిస్తున్నాడట. ఆయన ఈ మధ్య మళ్లీ యాక్టివ్ అయ్యాడని సిటీలో టాక్ వినబడుతోంది. గూండాలను అరేంజ్ చేయడం దగ్గర నుండి పోలీస్ డిపార్ట్మెంట్లో ఇన్ఫ్లుయెన్స్ చేయడం వరకు మోహన్ రెడ్డే చక్రం తిప్పాడని బాధితుడు విజయభాస్కర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. హుస్నాబాద్ ఏసీపీ గారు ఇలా బస్వరాజ్ శంకర్, అంజిరెడ్డి, సిరిమల్ల మల్లేశం ఆ రోజు వచ్చి చాలా దౌర్జన్యం చేసిండ్రు. నేనే ఎస్ఐ కొత్తపల్లి గారికి, సిఐ ప్రదీప్ గారికి, ఏసీపీ వెంకటరమణ గారికి పలుమార్లు నేను ఫిర్యాదు చేసిన. వాళ్ళు బ్లూ కోట్ కానిస్టేబుల్ పంపించిండ్రు. పంపించిన తర్వాత బ్లూ కోట్ కానిస్టేబుల్ నా దగ్గర ఆఫ్ తీసిన షెడ్ లోపల కూర్చొని వాళ్ళది మొత్తం విన్నారు. వాళ్ళదే విన్నారు, మా వాళ్ళు ఎవ్వరూ లేరు అక్కడ. మా పిల్లలు ఉంటే కూడా సెల్ ఫోన్ గుంజుకుంటున్నారు, అందరు నిలగొడుతున్నారు. ఇక కరీంనగర్ సిటీలోని సుభాష్ నగర్లోని ఓ ల్యాండ్ ఇష్యూలో ఈఓడబ్ల్యూ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి కోర్టులో అభాసు పాలయ్యారట. సర్వే నెంబర్ 1374లో 584 గజాల స్థలాన్ని ఆది జాంబావా అనే రియల్ సంస్థ నుంచి అనుముల భాస్కర్, ఇల్లందుల చిరంజీవి అనే వ్యక్తులు జూన్ 2022లో కొనుగోలు చేశారు. అయితే అది తమ స్థలం అంటూ జ్యోతినగర్కు చెందిన డాక్టర్ కంకణాల లావణ్య, ఆమె తండ్రి మధుసూదన్ రెడ్డి కోర్టుకెక్కారు.
సరైన ఆధారాలు లేక ఆ కేసు కోర్టులో కొట్టుకుపోయింది. దీంతో వాళ్ళిద్దరూ పైకోర్టుని ఆశ్రయించారు. ప్రస్తుతం ఆ కేసు కోర్టులో నడుస్తోంది. కేసు పెండింగ్లో ఉండగానే డాక్టర్ లావణ్య ఉద్దేశ్యపూర్వకంగా ఈఓడబ్ల్యూకి ఫిర్యాదు చేసింది. కేసు పూర్వాపరాలు ఏమాత్రం పరిశీలించని పోలీసులు అనుమల భాస్కర్, ఇల్లందుల చిరంజీవిని పిలిపించి కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అది కూడా వాళ్ళు ఫిబ్రవరి 2022లో కొన్నట్టు కేసు పెట్టారు. నిజానికి వాళ్ళు కొన్నది జూన్ 2022లో. ఈ కామన్ సెన్స్ మర్చిన పోలీసులు బాధితులిద్దరినీ అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కొనుగోలు చేసిన తేదీ, కేసు నమోదైన తేదీలలో తేడాలు గమనించిన కోర్టు బాధితుల రిమాండ్ను తిరస్కరిస్తూ వారిని వదిలివేయాలని ఆదేశించింది. అయినా బాధితులిద్దరినీ వదిలిపెట్టకుండా ఆ రోజు రాత్రి కస్టడీలో పెట్టుకున్న పోలీసులు మరుసటి రోజు ఎఫ్ఐఆర్ రివిజన్ చేసి మళ్లీ కోర్టులో వారిని ప్రవేశపెట్టారు. రెండోసారి కూడా అదే కారణం చూపుతూ కోర్టు రిమాండ్ను కొట్టివేసింది. అప్పటికీ పోలీసులు బాధితులను వదిలిపెట్టకుండా సాయంత్రం వరకు తమ కస్టడీలోనే ఉంచుకొని మరో జడ్జి ముందుకు కేసును తీసుకెళ్లారట. ఆ జడ్జి గారు కూడా కేసులో ఆధారాలు స్పష్టంగా లేవంటూ బాధితులిద్దరికీ రిమాండ్ తిరస్కరించారట. చివరికి చేసేదేమీ లేక బాధితుల సెల్ ఫోన్లను సీజ్ చేసి వారిని వదిలిపెట్టారట పోలీసులు. ఇలా 3 సార్లు కోర్టులో మొట్టికాయలు తిన్నారట పోలీసులు. ఇక ఈఓడబ్ల్యూలో తమకి న్యాయం జరగలేదని ఏకంగా ఐజీకి ఫిర్యాదు చేశారట బాధితులిద్దరూను. ఇక చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర మండలానికి చెందిన ఓ వ్యక్తిని ఇలాగే ఈఓడబ్ల్యూకి పిలిపించి నానా తిప్పలు పెడుతున్నారట పోలీసులు. 20 ఏళ్ల క్రితం కొనుగోలు చేసి రిజిస్టర్ చేయించుకున్న భూమిని సైతం వివాదంలోకి లాగి బాధితుణ్ణి తీవ్ర ఆవేదనకి గురిచేస్తున్నారట. మరోవైపు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి అధికార కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన పురుమళ్ల శ్రీనివాస్ సైతం ఈఓడబ్ల్యూ పోలీసుల పేరు వింటేనే తీవ్ర భయభ్రాంతులకు గురి అవుతున్నారట. పోలీసుల దెబ్బకి ఆయన పార్లమెంటు ఎన్నికల్లో సైతం తన ఓటు హక్కును వినియోగించుకోలేకపోయాడట. పోలీసుల వేధింపులు భరించలేకే పురుమళ్ల శ్రీనివాస్ పరారీలో ఉన్నారని అధికార కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది. ఇది ఇలా ఉంటే మానకొండూరు నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్లో సర్వే నెంబర్ 1262, 1266లో ఉన్న 3 ఎకరాల 10 గుంటల భూమి వివాదంలో ఫిర్యాదుదారుడు నీరుమళ్ల శ్యామ్ సుందర్ న్యాయం కోసం ఈఓడబ్ల్యూ చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారట. 2009 నుంచి 2011 సంవత్సరం మధ్య కాలంలో పలు దఫాలుగా శ్యామ్ సుందర్, దేశబోయిన బాలయ్య కుమారులకు సంబంధించిన 3 ఎకరాల 10 గుంటల భూమిని చదరపు గజాలలో కొనుగోలు చేశారు. చదరపు గజాలలో కొనుగోలు చేయడం వల్ల ధరణిలో ఆయన పేరుకు బదులు భూమి అమ్మిన పాత పట్టదారుల పేర్లు వచ్చాయి. ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్న భూ కబ్జాదారులు దేశబోయిన బాలయ్య కుమార్లను ప్రలోభాలకు గురిచేసి ఆ భూమిని తమ పేరు మీదికి బదలాయించుకున్నారు. అంతటితో ఆగకుండా ఆ భూమిలో సుడా ద్వారా లేఅవుట్లకు పర్మిషన్ తెచ్చుకొని ప్లాట్లుగా చేసి అమ్ముకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇది గమనించిన బాధితుడు శ్యామ్ సుందర్ సుడాకి కంప్లైంట్ చేశాడు. సుడా అధికారులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు బాధితుడికి ఫేవర్గా ఆర్డర్ ఇచ్చింది. అయినా కూడా కబ్జాదారులు ఆ భూమిలో రియల్ దందా కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో బాధితుడు శ్యామ్ సుందర్ 4 నెలల క్రితం మానకొండూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వారు పట్టించుకోకపోవడంతో 2 నెలల క్రితం ఈఓడబ్ల్యూకి ఫిర్యాదు చేశారు. సిపి దగ్గర కూడా తనకు న్యాయం జరగడం లేదని బాధితుడు శ్యామ్ సుందర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 2022 వరకు కూడా 2012కి వెళ్ళి 11కి వెళ్ళి మేమే కబ్జాలు ఉన్నాము. వాళ్ళు కబ్జా చేద్దామని ఆలోచిస్తున్నారు. దీని గురించి మేము ఈడబ్ల్యూఓకు, సిపి గారికి, మానకొండూరు పోలీస్ స్టేషన్కు, సుడా చైర్మన్కు ఇవన్నీ కంప్లైంట్ చేసినాము. వాళ్ళు ప్లాట్గా విభజించి అమ్ముదామని చూస్తున్నారు. ఇది సుడా పర్మిషన్ తీసుకున్నారు. ఇది డబుల్ రిజిస్ట్రేషన్ అయింది. దీని మీద చర్య తీసుకోవాలని కోరుతున్నాను. పోలీసులు కూడా పట్టించుకోవాలని, ఇంతవరకు 2 నెలలకెళ్ళి పట్టించుకుంటలేరు, పట్టించుకోవాలని కోరుచున్నాను. ఇక ఇటీవల కాలంలో ఈఓడబ్ల్యూకి ఫిర్యాదు చేసిన రేకుర్తి గ్రామం భూ వివాదంలో దున్నపోతు ఈనిందంటే ఆడదా మగదా అన్న చందంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని స్థానికులు చెప్పుకుంటున్నారు. రేకుర్తి గ్రామంలోని సర్వే నెంబర్ 16 భూమిలో యుగంధర్ అనే వ్యక్తి తన భూమిలోకి వేరే వ్యక్తులు ప్రవేశించారంటూ ఈఓడబ్ల్యూకి ఫిర్యాదు చేశాడు.
ప్రాపర్గా ఎంక్వైరీ చేయని పోలీసులు ఆ కేసులో పలువురు అమాయకులను అరెస్టు చేశారు. అందులో ఒక వ్యక్తి ఇంట్లో వివాహం జరుగుతూ ఉండగా ఏమాత్రం మానవత్వం లేకుండా రాత్రికి రాత్రి ఆయన్ని అరెస్టు చేశారు. నిజానికి ఆ భూమి యుగంధర్ది కాదని స్థానికులు అంటున్నారు. అది ప్రభుత్వ భూమిగా రికార్డులు చెప్తున్నాయి. 1984, 1985 మధ్య కాలంలో ప్రభుత్వం పంపిణీ చేసిన అసైన్డ్ ల్యాండ్ అది. నిజానికి ఆ భూమిని అమ్మడం కానీ కొనడం కానీ చేయరాదు. అలాంటి భూమిని కొనుగోలు చేశానని చెప్పుకుంటున్న యుగంధర్ నిబంధనలను అతిక్రమించాడు. ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకొని సిపి అమాయకులపైన కేసులు నమోదు చేయడం విమర్శలకు తావిస్తోంది. దీనిపైన మాట్లాడేందుకు బాధితులు సిపి వద్దకు పోలేని పరిస్థితులు కల్పించారు. రేకుర్తి భూ వివాదంలో అసలు కరీంనగర్లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదట జనాలకి. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదన్న ప్రాథమిక సూత్రాన్ని మర్చిన పోలీసులపై జనాగ్రహం మొదలైందట. రేకుర్తి 16వ సర్వే నెంబర్ భూ వివాదంలో యుగంధర్ అయినటువంటి వ్యక్తికి నాకు ఎట్లాంటి సంబంధం లేదు. నన్ను కావాలనే ఆ కేసులో ఇరికిచ్చి మా కుటుంబంలో వివాహం, మా తమ్ముని వివాహం రిసెప్షన్ రోజు పోలీసు వారు వచ్చి నన్ను అరెస్ట్ చేసి మానసిక ఇబ్బందికి గురి చేసినారు. ఎకనామిక్స్ అఫెన్సెస్ వింగ్ పేరుతో పోలీసులు తమపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఇలా కొంతమంది బాధితులు బహిరంగంగానే ఆరోపిస్తున్నా బయటకు రాని వ్యక్తులు మరికొంతమంది ఉన్నారు. ఈఓడబ్ల్యూలో నమోదవుతున్న కేసుల్లో 90% పైగా సివిల్ కేసులు కోర్టులో పెండింగ్లో ఉన్నట్లు చెప్తున్నారు. ఆల్రెడీ కోర్టులో పెండింగ్లో ఉన్న సివిల్ కేసులను తిరిగి తోడుతూ వాటిపైననే మళ్లీ కేసులు పెడుతున్నారట. అంతటితో ఆగకుండా వాటిని క్రిమినల్ కేసులుగా మార్చి బాధితులను జైళ్లు, కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చట్టం తన చేతుల్లో ఉందని భావిస్తున్న సిపి ఆ చట్టాలు, న్యాయస్థానాలను సైతం లెక్క చేయడం లేదంటున్నారు. నాకు కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్కుంది అనేది పాపులర్ సినిమా డైలాగ్. కానీ కరీంనగర్ సిపి గారికి ఆ తిక్కపై ఏమాత్రం లెక్కలేదని అంటున్నారట జనాలు. ఇక రాజకీయ నాయకులను, అందులోనూ ప్రతిపక్ష నేతలను సిపి అభిషేక్ టార్గెట్ చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోందట. రాజకీయ నాయకులను టార్గెట్ చేయడంలో ఇప్పటికే ఆయా పార్టీల నేతలు కోర్టుల తలుపు తట్టినట్టుగా వార్తలు వినబడుతున్నాయి. ఇది ఇలా ఉంటే సిపి వ్యవహార శైలిపై ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి చెందిన 2 మంత్రులు, లోకల్ ఎమ్మెల్యే సైతం తీవ్ర అసహనంతో ఉన్నట్టు తెలుస్తోంది. మంత్రులు చెప్తున్న విషయాలను సైతం పరిగణలోకి తీసుకోకుండా సిపి ఒంటెద్దు పోకడలు పోతున్నారని, కేవలం తన వ్యక్తిగత ఇమేజ్ని బిల్డప్ చేసుకునేందుకు ఇలా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వినబడుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు, సామాన్యులు సైతం సిపి అభిషేక్ మహంతి బాధితులుగా మారుతున్నారని జిల్లాలో టాక్ వినబడుతోంది. ఈ అంశాన్ని అధికార పార్టీ నేతలంతా కలిసి త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇక ఇలాంటి బాధితులు ఎవరైనా ఉంటే మా మైత్రి ఛానల్ని నిర్భయంగా సంప్రదించవచ్చు. ఎలాంటి పక్షపాతం లేకుండా వారి వాదనలను పబ్లిక్కి చూపెట్టేందుకు మా వంతు కృషి మేము చేస్తాం. కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ విశ్వవిద్యాలయం వీసీగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు బీసీ ఐక్యవేదిక ప్రతినిధులు. కరీంనగర్ ప్రెస్ భవన్లో బీసీ ఐక్యవేదిక, శాతవాహన ప్రొటెక్షన్ అండ్ డెవలప్మెంట్ ఫోరం ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. వర్సిటీ ఏర్పాటు నుండి ఇప్పటి వరకు 3 మాత్రమే పర్మనెంట్ వీసీలను నియమించారని, ఇందులో ముస్లిం, మైనార్టీ, రెడ్డి, ఎస్సీ సామాజిక వర్గం వీసీలు ఉన్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం బీసీ వీసీని నియమించి ఈ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ప్రస్తుత వీసీ ప్రొఫెసర్ మల్లేష్ పై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని, వాటిపై సమగ్ర విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ప్రొటెక్షన్ ఫోరం అధ్యక్షులు డాక్టర్ పెంచాల శ్రీనివాస్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేశిపతి శ్రీధర్ రాజు, ప్రతినిధులు నాగుల కనకయ్య, రాకేష్, సిరిశెట్టి రాజేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నిజాయితీపరులైన అకాడమిక్లో విశేష అనుభవం కలిగి, పరిశోధన రంగంలో విశేష అనుభవం కలిగినటువంటి ఉపకులపతులను నియమించాలని సెర్చ్ కమిటీలను స్పీడప్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ యొక్క శాతవాహన విశ్వవిద్యాలయానికి ఏనాడు కూడా గతంలో నియమించబడినటువంటి వైస్ ఛాన్సలర్లో ఇప్పటి వరకు ఏ ఒక్క బీసీ కులాలకు చెందినటువంటి వ్యక్తిని వైస్ ఛాన్సలర్గా నియామకం చేయలేదు. కావున మా యొక్క విజ్ఞప్తి, శాతవాహన విశ్వవిద్యాలయానికి బీసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తినే ఈసారి ఉపకులపతిగా నియామకం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. స్థానికంగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ మంత్రివర్యులు, వారు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు కావడము,
ఇక్కడ బీసీకి సంబంధించినటువంటి వ్యక్తినే ఉపకులపతిగా నియమించాలని చెప్పి మేము కోరుతున్నాం. చాలా రోజుల నుంచి కూడా అనేక అవినీతి అక్రమాలకు పాల్పడుతుండు. బీసీని తొలగించాలని చెప్పేసినా కూడా పదవీకాలం ముగిసేంత వరకు ఉంచడం జరిగింది. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని ఖచ్చితంగా గతంలో అన్ని వర్గాల వారికి న్యాయం చేసినట్లు ఇప్పుడు బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని, అది కూడా మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 70 సంవత్సరాల లోపు అనుభవం ఉండి తర్వాత ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా ఈ యొక్క యూనివర్సిటీని కార్యదీక్షపరంగా తర్వాత మంచి రంగంలోకి ముందు తీసే విధంగా ఒక బీసీ బిడ్డను ఇక్కడ అన్ని రంగాల పరిశీలించిన తర్వాత మనకు నియమించాలని చెప్పి సందర్భంగా బీసీ సంఘాల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే జనాభాలో 50% ఉన్న బీసీలకు కూడా ఒకసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా బీసీ సంఘాలందరూ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి గారు కానీ తర్వాత మిగతా అందరికీ కూడా మేము ఒక వినతి పత్రాలు పంపడం జరుగుతుంది. ఖచ్చితంగా కూడా ఈరోజు ఎందుకు మేము డిమాండ్ చేస్తున్నామంటే బీసీలకు కూడా న్యాయం జరగాలని చెప్పేసి, అదేవిధంగా 50% ఉన్న బీసీలకు కూడా న్యాయం జరగాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటూ ఖచ్చితంగా 50%లో కరీంనగర్ను ఖచ్చితంగా కూడా బీసీ ఉపకులపతి నియమించాలని చెప్పి సందర్భంగా బీసీ సంఘాల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. కరీంనగర్లోని శ్రీ విజయ చిట్ ఫండ్స్ 14 వసంతాలు పూర్తి చేసుకుని 15వ వసంతంలోకి అడిగిరింది. ఇందులో భాగంగా 14వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా కరీంనగర్ బస్ స్టేషన్ ఎదుట అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి 11వ డివిజన్ కార్పొరేటర్ దంపతులు ఆకుల నర్మదా నర్సన్న ముఖ్య అతిథిగా హాజరై అన్నదానం చేశారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమన్నారు ఆకుల నర్మదా నర్సన్న. మనిషికి ఎంత బంగారం ఇచ్చినా తృప్తి చెందడని, కానీ కడుపు నిండా అన్నం పెడితే ఇంకా చాలంటూ నిండు మనస్సుతో ఆశీర్వదిస్తాడని అన్నారు. 14 వసంతాలు పూర్తి చేసుకుని 15వ వసంతంలోకి అడుగుపెట్టిన శ్రీ విజయ చిట్ ఫండ్స్ భవిష్యత్తులో మరింతగా రాణించి 100 వసంతాలు పూర్తి చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీ విజయ చిట్ ఫండ్స్ డైరెక్టర్లు రొంటాల రామరెడ్డి, మద్ది సమ్మయ్య గౌడ్, సింగిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మద్ది శ్రీనివాస్ గౌడ్, మద్ది అఖిల్ గౌడ్ పాల్గొన్నారు. అనుమతి లేని శ్రీ చైతన్య కార్పొరేట్ పాఠశాలకు వత్తాసు పలుకుతున్న కరీంనగర్ డీఈఓను వెంటనే సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నగరంలో బీటెక్ విద్యార్థుల ఫీజుల కంటే ఎల్కేజీ ఫీజులే ఎక్కువగా ఉన్నాయని, అధికారుల నియంత్రణ లేకపోవడం వల్ల యాజమాన్యాలు రెచ్చిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల తల్లిదండ్రుల వద్ద లక్షలాది రూపాయలు దోపిడీ చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరీంనగర్ పూలే గ్రౌండ్ వెనుక గల శ్రీ చైతన్య కార్పొరేట్ పాఠశాల ఎదుట ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అనుమతి లేకుండా ప్రవేశాలు చేపట్టిన పాఠశాలను సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. గేటుకు కట్టిన ఫ్లెక్సీని తొలగించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా 5,500 రూపాయల అడ్మిషన్ ఫీజు వసూలు చేస్తున్నారని, ఇంటింటా కరపత్రాలను పంచుతున్నారని ఆరోపించారు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠరెడ్డి. ఈ పాఠశాలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డీఈఓకు ఫిర్యాదు చేసినా స్పందన లేకుండా పోయిందని ఆందోళన చేపట్టారు. నగరంలో నిబంధనలకు విరుద్ధంగా టెక్నో, ఈటెక్నో, ఒలింపియాడ్, వరల్డ్ స్కూల్ అంటూ విద్యార్థుల తల్లిదండ్రులను ప్రలోభాలకు గురిచేసేలా భారీగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలల యాజమాన్యాలపైన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రామారపు వెంకటేష్, మచ్చ రమేష్, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి మామిడిపల్లి హేమంత్, జిల్లా ఉపాధ్యక్షులు కనకం సాగర్, నగర వర్కింగ్ ప్రెసిడెంట్ నునావత్ శ్రీనివాస్ నాయక్ పాల్గొన్నారు. కరీంనగర్ నగరంలోని తెలంగాణ చౌక్ వద్ద మైత్రి హోటల్ పక్కన శ్రీ చైతన్య టెక్నో కరికులం పేరుతో శ్రీ చైతన్య పాఠశాలకు ఎలాంటి అనుమతులు రాకముందే అడ్మిషన్లు ప్రచారం చేస్తూ ఇలా ఈ యొక్క ప్రచార పోస్టర్ల ద్వారా ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. ఇలా విద్యాశాఖ అధికారులకు ఈ యొక్క పాఠశాలకు అనుమతి లేదు, రావాలి, సీజ్ చేయాలని చెప్తా ఉన్నారు. రాకుండా ఇక్కడ మేము ధర్నా చేస్తూ అర్ధగంటగా నుంచి విద్యాశాఖ అధికారులకు ఫోన్ చేస్తా ఉన్నారు. రెస్పాండ్ కాకుండా శ్రీ చైతన్య పాఠశాలకు వత్తాసు పలుకుతా ఉన్నారు. శ్రీ చైతన్య పాఠశాల వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అనుమతులు రాకముందే ఇలా నగరంలో ఇంటింటికి ప్రచారాలు పంపిణీ చేస్తూ ఇలా ప్రచారం నిర్వహిస్తూ అడ్మిషన్ చేస్తూ ఉన్నా ఇలా విద్యాశాఖ అధికారులు కళ్ళుండి లేకుండా చూస్తున్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే విద్యాశాఖ అధికారులు కరీంనగర్ నగరంలో అనుమతులు రాకముందుకే ఇష్టానుసారంగా వేలాది రూపాయల
ఫీజులు అదేవిధంగా అడ్మిషన్ ఫీజే కేవలం 5,500 రూపాయలు వసూలు చేస్తున్నటువంటి శ్రీ చైతన్య పాఠశాలను వెంటనే సీజ్ చేయాలి. కరీంనగర్ నగరంలో కార్పొరేట్ శ్రీ చైతన్య విద్యా వ్యాపారం చేస్తూ ఇలా విద్యను పూర్తిగా వ్యాపారమయంగా మార్చుతూ ఇలా విద్య పేరుతో వేలాది రూపాయలు దోచుకుంటున్న విద్యాశాఖ అధికారులు పాఠశాల తనిఖీ చేయకుండా శ్రీ చైతన్య వారు చేస్తున్న దోపిడీకి సహకరిస్తూ ఉన్నారు. వెంటనే అధికారులు వచ్చి నిబంధనల విరుద్ధంగా అడ్మిషన్లు చేస్తున్న ప్రచారం చేస్తున్న శ్రీ చైతన్య పాఠశాలను సీజ్ చేయాలని ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ బీఆర్ఎస్లకు దిమ్మ తిరిగే ఫలితాలు రాబోతున్నాయన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. నగరంలోని వి కన్వెన్షన్లో బీజేపీ కార్యకర్తలు నాయకుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు షాక్ ఇవ్వబోతున్నాయన్నారు. దేశమంతా నరేంద్ర మోడీ హవా కొనసాగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలవడం ఖాయమన్నారు. ఎన్నికల్లో బీజేపీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు నాయకులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వరంగల్, మహబూబ్ నగర్, నల్లగొండ, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థులు ఆరూరి రమేష్, సీతారాం నాయక్, సైదిరెడ్డి, గోమాస శ్రీనివాస్, బీజేపీ ఎమ్మెల్యేలు పాయల శంకర్, ధన్వాల్ సూర్యనారాయణ, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ మనోహర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధులు రాణి రుద్రమాదేవి, జనవాడ సంగప్ప పాల్గొన్నారు. కరీంనగర్ తీగలగుట్టపల్లి మాతా మాణికేశ్వరి ఆలయం సమీపంలో శ్రీ షిరిడి సాయి భక్త మండలి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు. 8 సంవత్సరాలుగా ప్రతి వేసవిలో తాము మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు భక్త మండలి గౌరవ అధ్యక్షులు చంద్రశేఖర్. ఈ కార్యక్రమంలో నలుమాచు రాణి, వేణు, మహేశ్వరరావు, వనజ, ప్రశాంత్, చంద్రమోహన్, తిరుపతి, కైలాస్, నవీన్, రామ్చందర్, రాణి, సముద్రాల చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈ బ్రిటన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, రాధిక.